ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 89వ దావీదు కీర్తన 28వ వచనము. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటే ఆ రోజు, ఆ దినము, ప్రతి క్షణము మన జీవితాలలో ఆనందమే, సంతోషమే. ఏ పని చేసినా ప్రతి ప్రయత్నములన్నిటిలో కూడా దేవుడు సఫలం చేస్తాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంటే మన స్థితిగతులు మారతాయి, మన పరిస్థితులు మారుతాయి, మన జీవితాలు మారుతాయి. మనం అన్నిటిలో కూడా ఆశీర్వదించబడతాము. నా కృప నిత్యము నీకు తోడుగా ఉండును అంటే, ఈ లోకములో మనుషుల తోడు ఉన్నా లేకపోయినా, ఎవరు నీకు నీడగా ఉన్నా లేకపోయినా, దేవుని యొక్క తోడు అనేది మనకు చాలా అవసరము. ఆయన మనకు తోడుగా ఉంటే ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. మరి దేవుడు దావీదుతో ప్రమాణం చేస్తూ వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నాడు. నేను అబద్ధమాడను, నేను ఖచ్చితముగా ఆ వాగ్దానమును నెరవేరుస్తాను అని దేవుడు దావీదుకి మాట ఇచ్చినాడు. అసలు దేవుడు దావీదుకి ఇన్ని వాగ్దానములు ఇచ్చి బలపరచటానికి కారణం ఏమిటి? అసలు ఎందుకని దేవుడు దావీదుని ఇంత ఉన్నతముగా ఆశీర్వదించాడు? ఆశీర్వదించటమే కాకుండా, నేను నీకు తోడుగా ఉంటాను, నా చేతి నీడలో నిన్ను భద్రపరుస్తాను, అంతేకాకుండా నీ సింహాసనమును నేను నింపుతాను అని దేవుడు గొప్ప వాగ్దానమును దావీదుకిచ్చినారు. ఎందుకని దావీదు అలాంటి ఆశీర్వాదములను, దీవెనలను పొందుకున్నాడు అంటే, దావీదుకి ఎప్పుడు కూడా ఆయన కృప తోడుగా ఉంటుంది. దావీదు ప్రతిరోజు, ప్రతి దినము, దినమునకు 7 మార్లు దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ దేవుని యొక్క నామమును గణపరిచేవాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉండేవాడు. దావీదు భక్తుని చూసిన దేవుడు, దావీదు ప్రార్థనా జీవితాన్ని చూసిన దేవుడు అంటున్నాడు, నా కృప నిత్యము నీకు తోడుగా ఉంటుంది, నా చెయ్యి ఎడతెగక నీకు తోడుగా ఉంటుంది అని చెప్పి దేవుడు దావీదుకి వాగ్దానమిచ్చి నడిపించారు. ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనము కూడా ఒక్కసారి ఆలోచిస్తే, మన యొక్క భక్తితో దేవుడిని మనము కూడా దావీదు వలె సంతోష పెడితే, ఈ వాగ్దానములన్నిటినీ కూడా దేవుడు మన జీవితాలలో నెరవేరుస్తారు. ఈ లోకంలో మనుషుల తోడు మనకు ఉన్నా లేకపోయినా, దేవుని తోడు మనకు లేకపోతే మనము ఏమి చేయలేము. మనము జీవిస్తున్నాము అంటే ఆయన కృప. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి, ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దావీదుకి తోడు ఉండి నడిపించిన దేవా, అతని భక్తి జీవితాన్ని చూసి ఆశీర్వాదములు ఇచ్చిన తండ్రి, నీకు స్తోత్రములయా. ఈరోజు మేము చేస్తున్నటువంటి ప్రార్థనలను కూడా ఆలకించి మీరు మాకు అన్ని విషయాలలో తోడు ఉండి నీ కృప మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఈ వాక్యం వింటున్న వారి జీవితాలలో యేసయ్యా, మీ యొక్క కార్యములను నూతన పరచమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు దేవా. అయా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి అయ్యా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి.
ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్య మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.